వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి వంటల పోటీలో గెలవకూడదని రమాదేవి, రోజా, నిషా ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తారు. ఆ ప్లాన్ని ఇక ప్రేమ్ తిప్పికొట్టడంతో చామంతి విషయంలో ఇక హెల్త్ మినిస్టర్ జడ్జిగా వస్తారు కదా, తనకి మాత్రం చామంతి చేసిన ప్రతి వంట నచ్చుతూ ఉంటుంది. ఫైనల్ రౌండ్గా ఇటాలియన్ పాస్తా చేయాలని చెప్పి ఇక చెప్పడంతో చామంతికి ఇండియన్ వంటలే వస్తాయి. ఇటాలియన్ ఇలా పాష్ వంటలు రాక చాలా భయపడుతూ, బాబు నేను ఓడిపోతాను, ఎందుకంటే ఇటాలియన్ పాస్తా అంటేనే నాకు తెలీదు, అలాంటిది ఇప్పుడు ఇటాలియన్ వంట చేయడమా, నాకు రాదు అనగానే, చామ్ నువ్వేమీ కంగారు పడద్దు అని అంటారు ప్రేమ్. ఇక చంద్రిక, అవును చామంతి, ఏదైనా సరే మనం చేసే వంటలో రుచి వస్తుంది, నువ్వు టెన్షన్ పడకు అని అంటూ ఉంటుంది. అటువైపు రమాదేవి, నిషా, రోజా ముగ్గురు, ఇప్పుడు చేయవే, ఈ పోటీలో గెలిచేసి నువ్వు 5 తులాలు బంగారం కొట్టేస్తే నువ్వు హర్ష విషయంలో అంటే మా ఆయన నిన్ను మెచ్చుకుంటాడు, అది నాకు ఇష్టం లేదు, నువ్వు దేనిలో గెలవకూడదువే, పని మనిషివైనా నీ విషయంలో మేము స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చేసాము అని చెప్పి ముగ్గురు తమ మనసుల్లో ఉన్న కుళ్ళు, ఈర్ష, కుతంత్రాన్ని బయట పెడుతూ ఉంటారు. ఇక ప్రేమ్, చామ్ నువ్వేమీ కంగారు పడద్దు, ఫోన్లో చూసి ఎలా చేయాలో చెప్తాను అనగానే ఇంతలో నిషా వస్తుంది. ఏంటి ప్రేమ్, అందరినీ పెద్ద నిజాయితీగా నిలదీస్తావు కదా, ఇప్పుడు ఫోన్లో చూసి తనకి చెప్తే అప్పుడు నేను ఆ విషయాన్ని జడ్జిలకు వెళ్ళి చెప్తాను అనగానే, వద్దు బాబు వద్దు, ఇక్కడి దాకా వచ్చాను, నేనే ఎలాగో ఒకలా చేస్తాను, ఓడిపోయినా గెలిచినా నేనైతే చేస్తాను బాబు, నాకు ఏ ఫోన్లో నుండి మీరు చూపించద్దు అని అంటుంది చామంతి. ఇక చి ఎందుకలా తయారయ్యావు అనగానే, ఏంటి ప్రేమ్, ఒక పని మనిషి గెలవాలని తాపత్రయపడిపోతున్నావు అని అంటూ ఉంటుంది. ఇక నిషా, చామంతి పాపం ఆలోచిస్తూ ఉంటుంది. అత్త, ఇటాలియన్ పాస్తా అని చాలా గొప్పగా చెప్తారు, కానీ మన ఇండియాలో అన్ని విషయాల్లో చాలా బాగా చేయొచ్చని నేను నిరూపిస్తాను, ఆ ఇటాలియన్ పాస్తాని ఇండియన్ పాస్తాగా మార్చేస్తాను అని చెప్పి అంటుంది. తప్పకుండా అలాగే చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి అనగానే ఇక టమాటాలు, ఆల్ కూరగాయలు అంటే ఆల్ అన్ని వెజిటబుల్స్ని కట్ చేస్తుంది. ఇక పాస్తాని ఫస్ట్ ఉడకబెడితే దీనిలో ఏదైనా వస్తుందా అని చెప్పి ఇక పాస్తాని ఉడకబెడుతుంది. ఇక పాస్తా మెత్తగా గాజులాగా ఉండేసరికి చాలా అంటే చాలా సాఫ్ట్ అయిందత్త, దీన్ని ఆరబెడదాము అని చెప్పి ఇక పాస్తాని ఇండియన్ పాస్తాగా అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చాలా ఘాటుగా రుచిగా చేస్తుంది. ఇక చామంతి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇక టైం అయిపోవడంతో అందరూ ఇక ఇటాలియన్ పాస్తాని ఇక జడ్జిల ముందు ఉంచుతారు, అందరూ తింటారు. ఫైనల్గా ఇటువైపు ఇండియన్ పాస్తాని పెడుతుంది, ఇటువైపు చామంతి. ఇక హోమ్ మినిస్టర్ అంటే హెల్త్ మినిస్టర్ దాన్ని చూసి, అమ్మ చామంతి, ఇది ఇండియన్ పాస్తానా అనగానే, అవునయ్య గారు, ఇటాలియన్ పాస్తానే చేయాలని రూల్ లేదు, మన ఇండియా వాళ్ళు కూడా పాస్తా ఇంత ఆరోగ్యంగా అంటే అన్ని వెజిటేబుల్స్ వేసి హెల్తీగా చేయొచ్చని చెప్పి చేశాను అని చెప్పి అనగానే, చాలా సూపర్గా ఉందమ్మా, నిజం చెప్పాలంటే ఒక్కొక్కసారి నోరు చెప్పబడినప్పుడు ఇలాంటి ఘాటుగా అలాగే స్పైసీగా ఉన్నాయి తినాలనిపిస్తుంది, ఇలా ఇటువైపు ఇండియన్ అటు ఇటాలియన్ కలిపి ఇండియన్ పాస్తాని చేశావు, గ్రేట్ చామంతి అని అంటారు. చా, అదేంటి, మనం చెప్పింది ఇటాలియన్ పాస్తా కదా, వాళ్ళు అలా చేశారు, తను ఇండియన్ పాస్తా చేస్తే అది ఎలా వర్కౌట్ అవుతుంది అని అంటుంది రమాదేవి. అయ్యో రమాదేవి గారు, ఇక్కడ ఇటాలియన్ ఇండియన్ కాదు, టేస్ట్ ఏది బాగుంది అని అన్నది, మీరు ఒకసారి చూడండి, నిజంగా రెండిట్లో ఏం బాగుందో మీరే సెలెక్ట్ చేయండి అని అంటారు. ఇక అందరూ నాకైతే చామంతి చేసిందే బాగుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఇటువైపు రమాదేవి, నిషా అలాగే ఇటువైపు రోజా ఏమీ చేయలేక ఉండిపోతారు. ఫైనల్గా సొరకాయ అలాగే ఇటువైపు పచ్చిమిరపకాయలు ఇలా కొన్ని ఐటమ్సే ఇస్తారు, దీనితో మనం చక్కగా ఏ వంట చేయాలి అన్నది 10 మినిట్స్లో చేస్తే వాళ్ళే 5 తులాల గోల్డ్ని విన్నర్ అవుతారు అని చెప్పడంతో ఇక ఇటువైపు ఇంటర్నేషనల్ చెఫ్స్ ఏంటి
సొర్రకాయి, అలాగే ఇటువైపు కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చా, అలాగే వేరుశనగుళ్ళ. దీంతో ఏం చేయాలి? అన్నీ కాస్ట్లీ ఉంటేనే చేయగలం, దీంతో ఏమీ చేయలేము అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. నేను చేస్తాను అని చెప్పి సొర్రకాయ తొక్కు తీసి పెద్ద ముక్కలుగా కోసి వేరుశనగుళ్ళు వేయించి, అలాగే పచ్చిమిర్చికాయలు కూడా కొంచెం నూనెతో వేయించి, ఇక రోటిని తీసుకొచ్చి సొర్రకాయ పచ్చడి, రోటి పచ్చడి చేసి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి వడ్డిస్తుంది చామంతి. అద్భుతో అద్భుత. నిజంగా మన ఇండియన్ అంటే ఇండియనే. అమ్మ చామంతి, ఇక నీకు తిరిగే లేదు. నువ్వే ఈ వంటల పోటీలో విన్నర్వి. రమాదేవి గారు, మీరు కూడా ఈ భోజనం తింటే అస్సలు వదలరు. వాళ్ళు ఏం చెయ్యాలి, చేయకూడదు, కాస్ట్లీ వాటితోనే చేయాలని అనుకున్నారు. కానీ చామంతి ఇక్కడ ఇచ్చిన దాంతో ఎంత అద్భుతంగా కమ్మగా చేసిందో అని చెప్పి మంత్రి గారు అన్నాన్ని తింటూ చెప్తూ ఉంటారు. ఇక అయిపోయిందిలే, 5 తులాల గోల్డు తనదే అని అనుకుంటారు. ఇక చామంతి తన తెలివితేటలతో, తన నిజాయితీతో 5 కాసుల గోల్డ్ని గెలుచుకుంటుంది. రమాదేవి చేతుల మీదనే తనకి 5 కాసుల గొలుసు రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా అత్తగారి చేతుల మీదే నాకు 5 తులాల గొలుసు వచ్చింది అంటే అత్తగారి చేతుల మీద అని పంతులు గారు చెప్పారు కదా, ఇప్పుడు ఈ చైన్ని నా మాంగళ్యంలో అంటే నా మంగళసూత్రాలకి ఈ చైన్లో వేసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఆ చైన్ని తీసుకొని చాలా సంతోషపడుతుంది. ఇక నిషా, రోజా అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. చామ్, ఏంటి ఇంత సంతోషపడుతున్నావు అనగానే, బాబు, ఒక్కొక్కసారి చాలా అవసరం వస్తుంది. మనం ఏమీ చేయలేమనుకుంటాము, కానీ దేవుడు వరాలిస్తాడు ఈ వంటల రూపంలో. నాకు వంటల రూపంలో వరాలిచ్చి నేనంటే ఏంటనేది నిరూపించి ఇప్పుడేమో ఈ చైన్ నాకు వచ్చేలా చేశాడు. ఈ రోజుల్లో బంగారం అంటే చాలా గొప్ప కదా బాబు అనగానే, అవును చామ్, నీ సంగతి నాకు తెలుసు కాబట్టి నీకు నువ్వే పోటీలో గెలిచి ఆ బంగారాన్ని గెలుచుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మనసులో అనుకుంటారు ప్రేమ్. ఇక చామంతి పొద్దునే అమ్మవారి గుడికి వచ్చి పంతులు గారితో ఇక రేపటి పూజ కోసం అన్నీ రాసి ఇవ్వమంటుంది. అమ్మ చామంతి, రేపటికి నీ పూజ పూర్తవుతుంది. నువ్వు చేస్తున్న దోష నివారణ వ్రతం పూర్తవడంతో కాదు, నీ మంగళసూత్రాలు కూడా మార్చే కార్యక్రమం. అలాగే రేపు ఖచ్చితంగా 5 ముత్తైదులు, అలాగే చలివిడి, వడపప్పు, అట్టిపళ్ళు, గాజులు, పసుపు కుంకుమ, గోరింటాకు, అలాగే అమ్మవారికి 5 రకాల స్వీట్లు, ఇలా అమ్మవారికి నువ్వు సారె సమర్పించి నీ మాంగళ్యం అంటే నీ మంగళసూత్రాలు బంగారు గొలుసులో గుచ్చుకొని నువ్వు చాలా చాలా నిష్టగా పూజ చేయాలమ్మా. అప్పుడు నీ అత్తవారింటి దోషాలు పోవడమే కాదు, నీ మాంగళ్యం, నువ్వు సంతోషంగా సౌభాగ్యవతిగా ఉంటావు అనగానే, సరే పంతులు గారు, రేపటితో నా పూజ పూర్తవుతుంది అని చెప్పి సంతోషంగా ఇంటికి వచ్చి అన్నీ రెడీ చేసుకుంటుంది. ఇంతలో రోజా వచ్చి, ఏంటే ఇవన్నీ దేనికోసం చేస్తున్నావు అని అంటుంది. అమ్మో, ఇది కనిపెట్టేస్తుందేమో, నీకెందుకే, నువ్వు చేసినవన్నీ నాకు చెప్తున్నావా? ఆ వంటల విషయంలో నువ్వు చేసిన తప్పులన్నీ నేను చూశాను, కానీ నీ కుళ్ళు బుద్ధి అక్కడ చెల్లలేదు. నేను అనుకున్నదే జరిగింది అనగానే, అదంతా పక్కన పెట్టు, ఇప్పుడు ఈ బంగారు గొలుసుని ఏం చేయాలనుకుంటున్నావు? ఏది అనగానే, అబ్బా, నీకు డబ్బు ఆశ, బంగారం పిచ్చి. నా కష్టార్జితం నేను ఈ చైన్ని సంపాదించుకున్నాను, ఇప్పుడు దానికోసం నీకు వివరణ కావాలా? వెళ్ళవే అని అంటుంది. సర్లే, రేపు ఏదైనా పండుగ ఉందా ఏంటి? ఇవాళ మొత్తం అన్నీ సర్దుతున్నావు అనగానే, దీనికి డౌట్ రాకూడదు. రేపు పండగ లాంటిదేలే, నీకు పండగలు, పబ్బాలు, దేవుళ్ళు నమ్మకం ఉండదు కదా, లేని దానికోసం యువరాణి కోసం ఆశపడతావు కదా, అందుకే అమ్మవారి బోనాల విషయంలో నేను నాన్న బయటికి రావడం, అలాగే నేను లాయర్ అవడం, ఇవన్నీ జరగాలని మొక్కుకున్నాను. ఆ మొక్కులన్నీ ముందే తీరుస్తున్నాను అనగానే, అంటే ఫిక్స్ అయిపోయావా? ఆయన బయటకు వచ్చాక నన్ను చంపుతాడే అని అంటుంది. నిన్ను చంపడం కాదు, నువ్వేంటి అన్నది చూపిస్తాడు. అందుకే ఇప్పటి నుండి నువ్వు అనుకున్నవన్నీ పక్కన పెట్టు అక్కగారు, పక్కన పెట్టి మనిషిగా ఉండండి. ఎందుకంటే యువరాణి కాకపోయినా ఆశతో యువరాణి అవ్వాలనుకుంటున్నావు.
ఈ ఇంటికి కోడలిగా అరుణ్ బాబు రమాదేవి నిన్ను ఆకాశంపైకి ఎత్తాలని చెప్పి ఎన్నో కోరికలు కంటున్నావు. కానీ అవన్నీ తీరుతాయో లేదో నాకు తెలియదు, కానీ నువ్వంటే ఏంటి అన్నది తెలిసే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు నాలా పని మనిషిగా కూడా ఉండవక్క, బయట ఉంటావు. ఇప్పటి నుండే నీ బుద్ధి మార్చుకో. నేను ఎలాగైనా నాన్నని బయటికి తీసుకొస్తాను అని అంటుంది. ఛ, నీతో ఏంటి మాట్లాడి ఇలా అనుకుంటున్నాను. ఇన్ని చేసిన దాన్ని ఆయన లోపలే కూర్చోబెట్టడం నా వల్ల కాదనుకుంటున్నావా? నా జీవితానికి ఎవరైనా అడ్డు వస్తే నేను ఏదైనా చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది రోజా. పోవే, నువ్వెన్ని చేసినా నాన్నని బయటికి తేవడం గ్యారంటీ. అలాగే అసలైన యువరాణి ఎవ్వరు అన్నది తెలుసుకొని ఆ తర్వాత నువ్వు చేసిన తప్పుని నీ నోటి నుండే తెప్పించి అమ్మగారు అలాగే అరుణ్ బాబుని బ్రతిమిలాడైనా వాళ్ళ ఇంట్లో ఉంచుతాను అని చెప్పి అనుకుంటుంది చామంతి. రెండో రోజు చామంతి పంతులు గారు చెప్పినట్టు చలివిడి వడపప్పు అమ్మవారి సారి మొత్తం తీసుకొచ్చి పెడుతుంది. ఇక పూజ అంతా పూర్తి చేసి అమ్మ 5 ముత్తైదులను తీసుకొచ్చాను అని చెప్పి ఇక చామంతి తన మెడలో ఇక బంగారు తాళిలో వాళ్ళందరూ గుచ్చుతూ ఉంటారు. ఇంతలో రోజా, రమాదేవి అలాగే హర్షవర్ధన్ గుడికి చేరుకుంటారు. ఒక్కసారిగా అక్కడ జరుగుతున్న తంతంతా చూసి షాక్ అవుతారు. అమ్మ చామంతి అని అంటారు. ఒక్కసారిగా చామంతి తన మెడలో ఉన్న తాలిబొట్టులో గుచ్చిన తాళిని చూస్తూ పైకి లేస్తుంది. చూసావా హర్ష, ఎవరో కట్టిన తాలిబొట్టుని దాచుకుంటుంది అనగానే, అమ్మ చామంతి, నీ మెడలో తాలిబొట్టేంటి అని అంటారు. అయ్యగారు అది కాదు అనేలోపు, ఏంటి తాలిబొట్టు ఏంటి, నువ్విప్పుడు ఏ కుట్రలు చెయ్యాలనుకుంటున్నావు అని అంటుంది రోజా. ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి అనుకునేలోపు, చూడండి హర్షవర్ధన్ గారు, మీది పెద్ద మనసని నాకు తెలుసు అని అంటారు పంతులు గారు. అదే చామంతి మెడలో తాలిబొట్టు ఉందేంటి, మీరేమో అమ్మవారి సారి విషయంలో అన్నీ చేస్తున్నారు, అసలేం జరుగుతుంది అనగానే, చూడండి, ఒక పని మనిషిని ప్రేమించడం తప్పు కాదు, తన్ని భారీగా అంగీకరించడం తప్పు కాదు. మీ విషయంలో వాళ్ళు వెనకడుగు వేస్తున్నారన్నది మాత్రం తప్పే. మీరు హర్షవర్ధన్ గారు ఈ గుడికి ఎంతో మేలు చేసిన వారు. ఈ అమ్మాయి మీ ఇంటి కోడలు అని అంటారు పంతులు గారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హర్షవర్ధన్. ఇంతలో ప్రేమ్, అవునాన్న, చామంతి నేను ప్రేమించిన అమ్మాయి. తన కోసం నేను ఎంతగానో తాపత్రయపడ్డాను. నాకు భేదాలు లేవు. నా గుండెలపై ఈ పచ్చబొట్టు చూడండి అని చెప్పి ప్రేమ్ తన ఛాతీపై పచ్చబొట్టు చూపిస్తారు. ఒక్కసారిగా హర్షవర్ధన్ కుప్ప కూలిపోతాడు. హర్షవర్ధన్కి తీవ్రమైన ఆస్ట్రోక్ రావడంతో కుప్ప కూలిపోతారు. ఇక రమాదేవి, ఒసై చామంతి, ఆయన్ని పొట్టను పెట్టుకోవడానికే నువ్వు వీడితో తాలిబొట్టు కట్టించుకుంటున్నావా హర్ష హర్ష అని చెప్పి హుటాహుట్న హర్షవర్ధన్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇటువైపు చంద్రికకి తెలిసి పరుగు పరుగున వస్తూ ఉంటుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.